అందరికీ నమస్కారం. అయితే ఎడ్యుకేషన్ 5.0 వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంది? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మనం చూడొచ్చు. అంటే లర్నింగ్ ఏదైతే మనం ఇప్పుడు ఒక విషయం నేర్చుకోవడానికి ఒక అర్ధగంట పడుతుంది అని అంటే ఈ 5.0 టెక్నిక్స్ ద్వారా అంటే ఈ సిస్టమ్ ద్వారా ఆ అర్ధగంటలో నేర్చుకునేది మనం 10 నిమిషాల్లోనే నేర్చుకోవచ్చు. సో ఆ లర్నింగ్ అవుట్కమ్ అనేది పెరుగుతుంది, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. రెండవది సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే మనం సోషల్ గాను మన కంట్రీ ఎకనామిక్ గాను విపరీతంగా డెవలప్ అవుతుంది. మూడవది మన వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన ఎంప్లాయీస్ కానీ లేకపోతే మన స్టూడెంట్స్ కానీ ఇప్పుడు రేపు వీళ్ళందరూ కూడా చదువుకొని ఉద్యోగాలు చేస్తారు లేకపోతే బిజినెస్ చేస్తారు, వీళ్ళందరూ కూడా వర్క్ ఫోర్స్ కిందకే వస్తారు. సో వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కంపెనీలో కొత్తగా వచ్చే టెక్నాలజీస్ కానీ ఈ చేంజెస్ అన్నిటికి కూడా మన వర్క్ ఫోర్స్ అనేది ప్రిపేర్డ్ గా ఉంటారనమాట. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అని అంటే ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. సో ప్రతి స్టూడెంట్ లోనూ ఇన్నోవేషన్ థాట్స్ వస్తాయి అండ్ ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఆంటర్ప్రినర్ లాగా ఆలోచిస్తాడు. అంటే పెద్దగా అయిన తర్వాత నేను ఒక కంపెనీ పెట్టి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచిస్తారు తప్ప నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఒక ఎంప్లాయీ లాగానే నేను సెటిల్ అయిపోయి ఎంప్లాయీ లాగానే నేను రిటైర్ అవ్వాలి అని ఆ ఆలోచన విధానం మారుతుంది. ఎందుకంటే బిజినెస్ ల్యాండ్స్కేప్ అంతా కూడా మారిపోతుంది కాబట్టి. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే గ్లోబల్ కాంపిటేటివ్నెస్. అంటే మన ఎడ్యుకేషన్ 5.0 కనుక మన ఇండియాలోకి వచ్చి కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్స్ జరిగింది అని అంటే మన విద్యార్థులు మన పీపుల్ అందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ కి వెళ్ళిపోతారు. గ్లోబల్ కంపెనీస్ కి ధీటుగా అక్కడ అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉన్నట్టు ఇక్కడ హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ముంబైలోనో ఢిల్లీలోనో అటువంటి బోలెడ్ కంపెనీస్ మన వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ 5.0 ఏ దేశాల్లో ఇంప్లిమెంట్ అయింది? కరెంట్ డేటా చూసుకుంటే ఎక్కడ కూడా ఇంకా ఎడ్యుకేషన్ 5.0 అనేది ఇంప్లిమెంట్ కాలేదు. మన ఇండియాలో కూడా మన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 2028 కల్లా మనం ఇంప్లిమెంటేషన్ స్టేజ్ కి వెళ్తాం అని చెప్పారు. 2030 కల్లా ప్రాబబ్లీ ఈ ఎడ్యుకేషన్ 5.0 మోడల్ ని కంప్లీట్ గా ఆల్ ఇండియా వైస్ లాంచ్ చేయొచ్చు అన్న ఒక ఆశాభావంతో ఉన్నారనమాట. ఇండియాలో ఏ లెవెల్ మనం లెవెల్ 3 నుంచి లెవెల్ 4 మధ్యలో ఉన్నాం అనమాట. సో వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ లెవెల్ 3 టు లెవెల్ 4 ఇండియా. యుఎస్ లెవెల్ 4, అట్లాగే జర్మనీ లెవెల్ 4, సింగపూర్ లెవెల్ 4, సౌత్ కొరియా లెవెల్ 4, జపాన్ లెవెల్ 4. మరి ఇంకా మిగతా మీరు ఏ దేశాలు తీసుకున్నా అంటే అటు యూరోప్ తీసుకోండి, ఇటు నార్త్ అమెరికా కెనడా తీసుకోండి, ఇటు ఆస్ట్రేలియా తీసుకోండి, న్యూజిలాండ్ తీసుకోండి, ఈ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ 3.0 నుంచి ఎడ్యుకేషన్ 4.0 లోకి వెళ్తుందన్నమాట. సో సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే అండ్ సౌత్ అమెరికా వీళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ 2.0 నుంచి 3.0కి వెళ్తున్నారు ఇప్పుడు. సో వీళ్ళు ఇంకా కొద్దిగా వెనక్కి ఉన్నారు. మనము కాంపిటీషన్ తగ్గట్టుగా ఎడ్యుకేషన్ 3.0 టు 4.0కి మనం ట్రావెల్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎడ్యుకేషన్ 5.0 ఖచ్చితంగా ఇండియాలోకి వస్తుంది. సో ప్రతి పేరెంట్ కి నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఆ డిజిటల్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ టూల్స్ మీరు అప్గ్రేడ్ కాండి. ఆ డిజిటల్ టూల్స్ పిల్లలకు కూడా మీరు ఒకవేళ వాళ్ళకి ఐడియా లేకపోతే మీరు కూడా వాళ్ళకి కొద్దిగా నేర్పించండి. తద్వారా వాళ్ళు నేర్చుకునే అబిలిటీస్, నేర్చుకునే క్వాలిటీస్ అన్ని కూడా పెరుగుతాయి. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం 5.0 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే టెక్నాలజీ ఒక్కటే పిల్లలకు నేర్పించడం కాదు, టెక్నాలజీతో పాటుగా మోరల్స్, ఎథిక్స్, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా మనం తయారు చేసుకునే బాధ్యత మన మీద కూడా ఉంది. సో ఇది నా రిక్వెస్ట్ అండి పేరెంట్స్ కి. ఇంకా స్టూడెంట్స్ కి అయితే మీరందరూ కూడా టెక్నాలజీని ఎంత వీలైతే అంత కరెక్ట్ వేలో యూజ్ చేయండి. అంటే ఇప్పుడు సర్ఫింగ్కో లేకపోతే రీల్స్ లేకపోతే ఇంకేదైనా టైంపాస్ కోసం చేసే దానికి కాకుండా మీ స్కిల్స్ ఏవైతే మీరు నేర్చుకోవాలనుకుంటారో చాలా బోలెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. ఆ బోలెడ్ ప్లాట్ఫామ్స్ మీరు ఉపయోగించి వాటిని మీరు యూటిలైజ్ చేసుకొని మీరు గ్రో కావచ్చు. సో కొన్ని డిజిటల్ టూల్స్ నేను చెప్తాను. అంటే మనకు చాలా ఉన్నాయండి, కొన్ని వందలు వేల డిజిటల్ టూల్స్ ఉన్నాయి. లైక్ ఖాన్ అకాడమీ కావచ్చు, మరి గూగుల్ లెర్నింగ్ కావచ్చు, గూగుల్ క్లాస్ రూమ్ కావచ్చు, ఇంజనీరింగ్ కనెక్షన్స్ కావచ్చు, ఇంకా చాలా ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిని కూడా మీరు తెలుసుకొని దాంట్లో ఉన్న కంటెంట్ ఎలాగైతే ఉందో సో అది మీకు ఏదైతే కావాలో అది సెర్చ్ చేసుకొని సో ఎప్పటికప్పుడు మీరు త్వరగా నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వుకుంటూ సో ఇండస్ట్రీకి తగ్గట్టుగా
మీరు డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ కనుక మీకు బాగా నచ్చినట్టయితే సో ఖచ్చితంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. అండ్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఇంకా నేను తీసుకురావడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తానండి. సో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.